సామాన్యుడి వీడి సాహసం అంటే ఇది సంబంధించిన వార్త మాకు సంబంధించింది. ఎందుకు నేను చెప్తున్నంటే ఈ సామాన్యుడి వీడి సాహసం అనేది గతంలో నేను కామారెడ్డి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి కూడా మీకు అందరూ తెలుసు. కామారెడ్డి నుంచి వెళ్ళి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ఓడించిన చరిత్రలో నా పాత్ర కీలశీలకంగా ఉన్నారని చెప్పొచ్చు. నా పాత్ర అద్భుతమైన చెప్పవచ్చు. నా పాత్రలో అనేక మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు. అదే తరహాలో ఈరోజు పార్లమెంటు స్థానానికి కూడా నేను పోటీ చేసేటువంటి నేపథ్యం ఉంది. పార్లమెంటు స్థానం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ పార్లమెంటు, అలానే మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి కూడా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ ఆశించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే చాలామంది మేధావులు కూడా ఇంటెలిజెన్స్ వల్ల కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏదైతే ఉందో చాలామంది పేర్లను కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పిండు, ఈ సమాజంలో ఈ జాతులను ఈ సమాజానికి గొప్పగా చేయాలంటే, అణగారిన వర్గాల గుండె చప్పుడుగా కావాలంటే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, మాస్టర్కి అంతిమ లక్ష్యం చెప్పిన. మాస్టర్కి అంతిమ లక్ష్యంలో భాగంగా నేను ఏ ఎన్నికలైనా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని నా భుజస్కంధాలపై మోస్తున్న తరుణంలో మరింత ఎక్కువ మందికి సాయం చేయడానికి, మరింత ఎక్కువ మందికి నేను ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి, మరింత ఎక్కువ మందికి ప్రేరణ కల్పించడానికి, మరింత ఎక్కువ మంది ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రాజకీయం అనేది ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకొని మాస్టర్కి అనేది అది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన నినాదం, ఆ నినాదంతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే సామాన్య వీరుడి సాహసం అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. సామాన్య వీరుడి సాహసం. వరంగల్ పార్లమెంట్ బరిలో బరిగెల శివ తాను గెలవడమే, హేమను ఓడగొట్టడమే ముఖ్య లక్ష్యం. కష్టపడ్డోళ్ళు కంటికి కానరారు, దుబారగల్లు చలమనవుతున్నారు. బరిగెల శివ పోటీతో పలు ప్రధాన అంశాల వెలుగులోకి రానున్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సామాన్య వీరుడి సాహసం అనేటువంటిది వార్త కూడా ఇక్కడ మనం స్పష్టంగా కనబడుతున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. వరంగల్ పార్లమెంట్ బరిలో బరిగెల శివ తాను గెలవడమే, హేమలను ఓడగొట్టడమే ముఖ్య లక్ష్యం. కష్టపడ్డోళ్ళు కంటికి కానరారు, దుబారగల్లు చలమనవుతారు. బరిగెల శివ పోటీతో పలు ప్రధాన అంశాల వెలుగులోకి రానున్నటువంటి ప్రధాన వార్తను కూడా ఇక్కడ రాయడం జరిగింది. డెస్క్ నుంచి వరంగల్ అంటేనే పోరాటాలకు అడ్డా, వరంగల్ అంటేనే సాహసాల కేరఫ్ అడ్రస్, వరంగల్ అంటేనే రాష్ట్ర రైతులకు భరోసా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుటలో లిఖించదగ్గ చరిత్ర ఓరుగల్లు గడ్డకు పుష్కలంగా ఉన్నాయి. ఓరుగల్లు ముద్దుబిడ్డగా జేబీ సంస్థల చైర్మన్ బరిగెల శివ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుండి పోటీ చేయడానికి సంసిద్ధులవుతున్నారు. సామాన్య యువకుడు వీర పోరాటం అభ్యసించి అధ్యయనం చేసుకొని ప్రత్యక్షంగా పాల్గొని ఏకంగా నేడు జేబీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు అధినేతగా ఎదిగి తన ప్రపంచాన్ని తెలుగు జాతికి గర్వకారణంగా మలుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న తీరు సాహస వీరుని సామర్థ్యాన్ని బయలుపరిచే విధంగా ఉంది. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బరిగెల శివ జీవిత ప్రస్థానం ముండ్ల బాటలతో ముడిపడి పోరాటల దారిలో చిక్కుకొని అవమానాలను, ఆటంకాలను, ఆటుపోట్లను, ఎదురుదెబ్బలను, నిందలను భరిస్తూ శక్తి వంచన లేకుండా స్వయం కృషితో నవ సమాజం ముందు యువ అంబేద్కర్గా తన కలలు కన్నా అంబేద్కర్ ఆశ లక్ష్య జీవనంలో ముందుకు నడుస్తున్న తీరు హేమిలకు ధీటుగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓరుగల్లు ముద్దుబిడ్డగా తన జన్మస్థలమైన వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీకి నిలవడం తన కర్తవ్యాన్ని భావించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా నైనా పోటీలు నిలిచి వరంగల్ పార్లమెంట్ ప్రజల మనోభావాలను, అభిమానులను చూరగొనాలని పట్టుదలతో ఉన్నారు. గడిచిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి శాసనసభ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నిలిచి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఓటములకు ప్రధాన కారకులైన సంగతి గమనించదగ్గ అంశమే. నేడు పార్లమెంటు జరగబోయే ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానంలో అదే తరహా ధోరణి ప్రదర్శిస్తూ తన గెలిపే లక్ష్యంగా ముందుకు సాగడంతో పాటు నిజాయితీకి, నిబద్ధత, ప్రజాక్షేమం కోరుకొని పోటీలు నిలిచే ప్రతి నాయకునిగా పార్టీలకు అతీతంగా జైబీ సంస్థల పత్రిక, టీవీ రంగం సహాయ సహకారాలు అందించగలమని భరోసానిస్తున్నారు. ప్రజల మేలుకు, ప్రజల రక్షణకు, ప్రజల అభివృద్ధికి ఎంతటి స్థాయి కన్నా దిగజారి ఒంటరి పోరాటం చేయగల శక్తి, సామర్థ్యం తనకున్నాయని ధైర్యంగా ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది. ఎందుకోసం నా వార్త ఇంత స్పష్టంగా ఎందుకు రావడం జరిగిందంటే ఇది అనేక లక్షలాది మందికి తెలిసినటువంటి విషయం, అనేక వేలాది మందికి దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులకు చూసినటువంటి నాతో సాహసం చేసినటువంటి, నాతో రిలేషన్షిప్ ఉన్నటువంటి వ్యక్తులు, నాతో ఉన్నటువంటి బంధంతో కలిగినటువంటి వ్యక్తులకు తెలిసినటువంటి వార్త, సాధారణంగానే రాసినటువంటి వార్త. రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఇంకా అద్భుతంగా ఉండేటువంటిది. ఎందుకు నేను సామాన్య వీడి సాహసం అని చెప్తున్నంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా అనేక బాధల నుంచి, కన్నుల నుంచి, అనేక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డ స్ట్రగుల్ నుంచి వచ్చినటువంటి ఆలోచనలో భాగమే. నేను ఎందుకు అంత చెప్తున్నంటే ఈరోజు చాలామంది డబ్బులకో ఇదో లేకపోతే ఇంకో పదవుల కోసమో లేకపోతే అంటే ఏదైనా సోషల్ మీడియాలో లేకపోతే ఇదో హైప్ కోసమో ఏదో చేస్తున్నారు. కానీ నిజమైనటువంటి
నిజమైన నాయకులకు, నిజమైన బాబాసాహెబ్ అంబేద్కరిస్టులకు, నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి వరంగల్ ఎంపీ టికెటే కానీ లేకపోతే మల్కజ్గిరి కానీ ఎక్కడైనా కానీ పోటీ చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళకు అవకాశం కల్పిస్తే నిజంగా ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆత్మగౌరవంతో పాటు ప్రభుత్వంలో మంచి పేరు వచ్చే నేపథ్యం ఉంటుంది. ప్రభుత్వంలో మంచి పేరుతో పాటు సాహస వీరుడికి ఇలాంటి అవకాశం కల్పిస్తే ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే బాడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గర్వపడేటువంటి అంశం కూడా ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో అవకాశం ఇస్తే నిజంగా వరంగల్ జిల్లా ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా దక్కుతున్నటువంటి ఒక ప్రధాన వార్త కూడా ఉంది. వరంగల్ ప్రజలకు అదృష్టంగా భావించేటువంటి తరుణంలో వరంగల్ ప్రజలకు సేవ చేసేటువంటి అదృష్టం కూడా కల్పించినట్టయితే ఏ పార్టీ నుంచి అయితే మేము టికెట్ ఆశిస్తున్నాం ఆ పార్టీ నుంచి టికెట్ వచ్చినట్టయితే నిజంగా కళ్ళు మూసుకొని వరంగల్ ప్రజలకు ఆత్మగౌరవంగా నిలబడే విధంగా ప్రపంచంలోనే దేశంలోనే నెంబర్ 1 పార్లమెంట్ స్థానంగా కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి కూడా నేను తీసుకొస్తానని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే వరంగల్ పార్లమెంట్ సంబంధించిన ఎన్నికల నేపథ్యం ఉందో ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉందో ఏప్రిల్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అందుకోసమే ఈ వార్త రాయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి, అభిమానించండి. మీ తమ్ముడిగా, మీ శ్రేయభిలాషిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీ వెంట ఉంటాను. వరంగల్ ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పిస్తానని ఆశిస్తూ వరంగల్ సామాన్య వీరుడి సాహసం అనేటువంటి ప్రధాన వార్త కూడా ఉంది. గత 12 సంవత్సరాల నుంచి జేబీ మీడియా రంగంలో, వివిధ మీడియా రంగంలో కూడా నేను పనిచేస్తూ అనేక మంది వివిఐపీలకే కాకుండా అనేక మంది రాజకీయ నాయకులు కూడా తెలిసినటువంటి సందర్భం కూడా ఉంది. అందరికీ కూడా సుపరిచితుడిగా, అందరికీ ఆత్మీయుడిగా, అందరికీ కుటుంబ సభ్యుడిగా, అందరికీ నోట్ల నాలుకలాగా ఉన్నటువంటి శివ అనే పేరు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఈరోజు నేను వరంగల్ బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి వరంగల్ ప్రజలారా, వరంగల్ ఆత్మీయ సోదరులారా ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి. రాష్ట్రంలో ఒక సంచలనం జరగబోతుంది. ఆ సంచలనానికే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారి అవకాశం కల్పిస్తే వరంగల్ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటాను కూడా ఈ వార్తను బట్టి కూడా మీకు తెలియజేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. వార్తలకు స్పష్టంగా ఇక్కడ ఏదైతే ఉందో ఆ వార్తను కూడా మీకు చెప్పడం జరిగింది. ఓరుగల్లు ముద్దు బిడ్డ శివపై ఊరురా ప్రేమ అతి త్వరలో అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం ఎందుకు రాసాం అంటే ఇలా మన ఈ వార్త మిగతా పత్రికలు రాయరు, మిగతా పత్రికలలో కానీ మిగతా టీవీ ఛానల్లో కానీ ఎక్కడ కూడా ప్రచారం చేయరు. ఎందుకోసం అంటే వాళ్ళ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మన గురించి రాయరు, మన గురించి ప్రచారం చేయరు. అందుకోసమే మన పత్రిక, మన టీవీ ఛానల్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముఖ్యనాయక పత్రిక పెట్టిండో, ఏ విధంగా అయితే ఆయన సమాజానికి, ఏ విధంగా అయితే ఆయన సంపాదకీయంగా, ఏ విధంగా అయితే ఆయన మాటలు కానీ ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే తరహాలో నేను కూడా ఈ దళిత సమాజానికి, బహుజన సమాజానికి, ఎనగారిన వర్గాలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గత 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఆ తరుణంలోనే నేను కూడా ఎవరు కూడా మన మీద రాయరనేటువంటి నేపథ్యంలో ఇవాళ మన పత్రికలో మన గురించి రాయడం జరుగుతున్న వార్తను కూడా మనం చూస్తున్నాం.